హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ నామాల మనోజ్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే విజయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను విజయ్. రీసెంట్గా చూసుకుంటే మార్కాపురం దగ్గర మన ఏదైతే ఏపీలో మార్కాపురం ఉంది అక్కడ ఒక యాక్సిడెంట్ మీరు కూడా చూసుంటారు. ఈ ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి మేడం. అంటే ఇక్కడ ఎవరు తప్పు అంటారు, ఎవరిది తప్పు అంటారా లేకపోతే ఏంటి ఈ విషయం మీద? ఇప్పుడు విజయ్, మనం తప్పుల గురించి నిర్ధారించడానికి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. మెయిన్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, ప్రైవేట్ ట్రావెల్స్కి ఎవరు లైసెన్స్ ఇస్తున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్కి లైసెన్స్ ఇచ్చినప్పుడు బస్సుకి ఇంత లైఫ్ టెన్యూర్ అని ఒకటి ఉంటుంది, ఇన్ని సంవత్సరాల బస్సు ఇది, ఇంత పాతది అని. దాన్ని ప్రతిరోజు అది బయలుదేరినప్పుడు ఎవరైనా చెక్ చేస్తున్నారా లేదా, అంటే ఎక్స్పర్ట్స్ చెక్ చేస్తున్నారా లేదా. ఇప్పుడు ఒక ట్రైన్ పోవాలన్నా, ఒక విమానం పోవాలన్నా కూడా ప్రతి దానికి ఒక చెకింగ్ ఉంటుంది, సర్టిఫికేట్ చేయాలా. ఇది వెళ్ళడానికి అన్ని విధాల రెడీగా ఉంది, మంచిగా టేక్ ఆఫ్ చేయొచ్చనో, లేకపోతే బండి రైలు ట్రైను ఓకే అంతా క్లియరెన్స్ ఉంది, ట్రైన్ ట్రాక్ అంతా పర్ఫెక్ట్ ఉందని చెప్పి ఈ రైల్వే వాళ్ళు సర్టిఫై చేయాలి. వాళ్ళు ప్రతి నిమిషానికి ఫోన్ చేసి బండ్ అంతా కొంచెం, అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే అలర్ట్నెస్, ప్రతి విషయంలో ఉన్న అలర్ట్నెస్ బస్సుల విషయంలో ఎందుకు ఉండటం లేదు. ఇవాళ కొన్నిసార్లు నేను కూడా ఆలోచిస్తున్నాను బస్ ప్రయాణం చేయాలంటే. ఖచ్చితంగా ట్రైన్ ప్రయాణం అంటే అబ్బా ఇక్కడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ ఎక్కాలి, మళ్ళీ అక్కడ బయట బస్ అయితే ఇంటికి దగ్గరలో ఆపుతాడు, ఇవన్నీ ఉండేది. ఇప్పుడు రిస్క్ అయినా సరే పర్వాలేదు, కొంచెం రిస్క్ అయినా ఏదో బతికి బయట పడతాము, ఎంత లేట్ అయినా పర్లేదు, ఎంత డబ్బులైనా పర్లేదు, ఆటోలకి కార్లకు పెట్టుకుంటామని చెప్పి ట్రైనే ప్రిఫర్ చేస్తున్నాను నేను. అంతేకాదు, ఎందుకంటే అది నమ్మకాన్ని కోల్పోయారు వీళ్ళు. ఒకప్పుడు బస్సు అంటే మనం సేఫ్ సెక్యూర్గా ఊర్లో చేరుతాం అనే ఒక పేరు ఉండేది. ఒకప్పుడు ఇప్పుడు స్లీపర్ బస్సులు పెట్టిన తర్వాత హాయిగా పండుకొని ఒక స్లీప్ వేసేసి ఎవరైనా స్లీపర్ అంటే చక్కగా ఇంట్లో లాగా మంచి ఉండేది. ఇప్పుడు హైజెనిక్నెస్ తగ్గిపోయింది. బస్సులో కూర్చుని ఎల్బీ నగర్ అనగానే ఏసీ ఆపేస్తాడు. అవును, మేము వేరే ఊళ్ళ నుంచి వచ్చేటప్పుడు అన్ని బస్సులు కాదు, కొన్ని బస్సులు ఇవి ఎస్పెషల్లీ ప్రైవేట్ ట్రావెల్స్ ఎల్బీ నగర్ అంటాడు, అన్నాక లేచి కూర్చుంటారు జనాలు, అక్కడ నుంచి ఏసీ ఆపేస్తాడు. అంటే ఏంది ఈ పిసినారితనం ఏంటి? ఛార్జెస్ ఏమో 3,000 4,000 తీసుకుంటాడు. పండగల పబ్బాలు అప్పుడే ఇక్కడ వేలల్లోనే ఉంటుంది, వందల్లో ఎవరికి ఏ టికెట్ ఉండదు, అన్ని వేలల్లోనే ఉంటాయి. మరి ఇంత డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు, ఇన్ని లాభాలు తీసుకుంటున్నప్పుడు బస్సు డ్రైవర్ ఎక్కినప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఉన్నాడా, అతనికి నిద్ర సరిగా ఉందా, లేకపోతే నిద్రమత్తులో ఎక్కుతున్నాడా, లేకపోతే ఏమన్నా తెలియకుండా ఏమన్నా కింద ఏమన్నా బుడ్లు పెట్టుకొని తాగుతున్నాడా, ఏదన్నా ఇంకా వేరే ఏమన్నా వేసుకుంటున్నాడా, అసలు పరిస్థితి. నేను డ్రైవర్ని తప్పు పట్టడంలా, వాళ్ళకి స్ట్రెయిన్ అయిపోయి ఏమైనా డ్రైవ్ చేస్తున్నారా, ఆ విషయం ఏమైనా మెడికల్ ఎగ్జామినేషన్ ఏమైనా చేస్తున్నారా లేదా. ఇప్పుడు ప్రతిదానికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, నాకు తెలిసినంత వరకు ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైన్ ప్రయాణం చేసేవాడు కూడా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వాడికైనా ఒంట్లో బాగాలేదనుకోండి, నేను పోతాను సార్, నాకు డబ్బులు వస్తాయంటే కూడా అబ్బా కుదరదు బాబు, నువ్వు ఇంటికి నడు, రెస్ట్ తీసుకో అంటారు. ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు కరోనా టైంలో చూడండి, కొంతమంది ఆఫీసులకు వెళ్తే నాయనా ఒళ్ళు ఫీవర్, నాకు జ్వరం లేదు సార్, నేను ఆఫీసులో డ్యూటీ చేస్తాను సార్, నేను కూర్చుంటాను, అబ్బాయి ఏం లేదు సార్ అంటే కూడా 99 వచ్చిన వాళ్ళు కూడా ఇంటికి పంపించేస్తారు. ఖచ్చితంగా నేను కూడా ఫేస్ చేశా. అలాంటి కేర్ఫుల్నెస్ ఎందుకు ఈ బస్సుల విషయంలో ఉండట్లేదు? ట్రైన్ల విషయంలో కూడా ఈ మధ్య కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఫ్లైట్లు, ఇలాంటి ఫ్లైట్లు కూడా ఫ్లైట్ కూలితే ఇంక వందల్లోనే లేచిపోతారు ఇంకంతే. అందులో గాయపడేవాడు ఆడెవడో అదృష్టవంతుడు మొన్న బయటపడ్డాడు, కానీ అతనేదో ఇంకా దేవుడు ఏదో అంటారు చూడండి, ఏదో నూకలు భూమి మీద ఉన్నాయంటారు కదా, ఆ విధంగా బతికాడు తప్ప బూడిదలే అంతే. సో అలాంటి ఏదో కొంచెం జాగ్రత్త పడ్డారు అనుకున్న టైంలో ఈ యొక్క బస్ యాక్సిడెంట్ విపరీతం అయిపోయింది ఈ మధ్య. మామూలుగా యాక్సిడెంట్ దేన్నో గుద్ది అట్లా కాదు, మంటలు చెలరేగుతున్నాయి. ఆ మంటలు ఎందుకు రేగుతున్నాయి? బస్సు ప్రతిరోజు చెక్ చేస్తున్నారా లేదా, డ్రైవర్ కండిషన్ ఎలా ఉంది, డ్రైవర్తో పాటు సెకండ్ డ్రైవర్ ఉంటున్నాడా లేదా, లేకపోతే ఇడొక్కడ నేను చూసుకుంటాను సార్ అంత దాకా వచ్చి చూసుకుందామని ఏమన్నా మేనేజ్ చేస్తున్నాడా? ఎందుకంటే వాడికి ఇంకొకరిని పెడితే జీతం ఇవ్వాలి కదా, అది ఇచ్చే పని లేదు. ఒకరితోనే నడిపించేసి వీలైతే ఒక క్లీనర్ను శుభ్రం చేసే అబ్బాయి ఎవరు ఉంటారు కదా, ఆ అబ్బాయిని పెట్టేసేసి మేనేజ్ చేసేస్తూ చూసుకోరా, నువ్వు నిద్రపోతే తట్టి లేపని వాడిని పెట్టి మేనేజ్ చేస్తున్నారా? మరి ఎందుకు అతను యాక్సిడెంట్ చేశాడనేది, డ్రైవర్ని పట్టుకున్నారా? 14 మంది సజీవ దహనం, 25 మంది పైనే గాయపడ్డారని చెప్తున్నారు. ఇంకా సాయంత్రానికి కూడా ఏదైనా సీరియస్నెస్ అయితే ఏమన్నా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ప్రాణం అంటే అంత విలువ లేకుండా అయిపోయింది విజయ్. బయటకు వెళ్తే వచ్చేదాకా నమ్మకం లేదు, ఏ వెహికల్ ఎట్ట గుద్దేస్తో తెలీదు, చెక్ చేస్తున్నారు, ప్రాపర్ చెకింగ్ అవ్వట్లా, ప్రాపర్ వెరిఫికేషన్. ప్రైవేట్ బస్సులకు అసలు లైసెన్స్ ఇది ఎందుకు ఇస్తున్నారు?
అంటే ప్రజలు ఎక్కుతున్నారు, ఉంది కాబట్టి ఎక్కుతున్నారు, లేదంటే చచ్చినట్టు ఏపీఎస్ఆర్టీసీలోనే కూర్చుంటారు ఖచ్చితంగా ఎక్కడైనా కానీ. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ లైసెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా లైసెన్స్ ఇస్తున్నారు అంటే ఏమనుకుంటారు, ఇప్పుడు ఒక బండికి లైసెన్స్ ఇవ్వాలయ్యా, ఏం చేస్తారు, ట్రయల్ చూస్తారు, అంతేగాని ప్రతిరోజు ఆయనతో పోరు. అలాగే ఒక నమ్మకంతో పోయేటప్పుడు మనిషికి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఒక మనిషిని ఇప్పుడు లోకల్లో ఎంత తిరిగినా కూడా ఒక 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు తిరుగుతాడు అంతే. ఈయన అలా కాదు, 1000 కిలోమీటర్లు 1500 కిలోమీటర్లు లేకపోతే 800 కిలోమీటర్లు తిరుగుతాడు డ్రైవర్. ఆయన అంతకుముందు ఎంత తిరుగుంటాడు మీకు అర్థమవుతుందా? ఆ రోజు డ్యూటీ ఎక్కినప్పుడు అంతకుముందు ఏమైనా ఓవర్ టైం ఏమైనా చేశాడా, ఇవన్నీ కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఒక ఫ్రెష్ క్యాండిడేట్ అంటే నిన్న రెస్ట్ తీసుకుని వాళ్ళ డ్యూటీ ఎక్కించాలా, నిన్న స్ట్రైన్ అయిన వాళ్ళ డ్యూటీ ఎక్కించకూడదు, ఎవరు లేకపోయినా పర్వాలా. బస్సు ఆపేసుకోండి, మీ లాభాల గురించి మనుషుల ప్రాణాలు చెరగాటం ఆడకూడదు కదా. పోనీ మీరు అన్ని మెయింటైన్ చేస్తున్నారా ప్రాపర్గా, సరి అయిన బెడ్షీట్ సరిగా ఉతికుండవు, మురికి బెడ్షీట్లు, మురికి వాసనలు, కొన్నిసార్లు వాటర్ బాటిల్ ఇస్తే ఇస్తారు, కొన్నిసార్లు ఇస్తే ఇవ్వరు, ఎగ్జిట్లు సరిగా ఉన్నాయా లేదా, ఎందుకు 2-3 ఎగ్జిట్లు పెట్టండి, ఏమవుద్ది మనుషుల ప్రాణాలకి. ఇప్పుడు కొత్త టెక్నాలజీలు వస్తున్నాయమ్మా, ఒక యాక్సిడెంట్ అవుతుందంటే ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది డ్రైవర్కి ఇది జరగబోతుందని. ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడానికి అలాంటి అలర్ట్నెస్ మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు, ఫారిన్లోనే ఎందుకు ఉండాలి, మనం కూడా అలాంటి ఏమైనా పెట్టించుకోవచ్చు కదా, అలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టచ్చు కదా. మరి ఎందుకు ఈ ప్రాణాలు తెలుగు, ఒక ప్రాణం ఖరీదు ఇప్పుడు మన వాళ్ళు చూసి వచ్చారండి, మన మంత్రులు, నేను పేర్లు చెప్పనండి, అందరినీ అనట్లేదు, జనరల్గా చెప్తున్నాను, పోయి మన పలానా ఆయన చనిపోయాడండి, వాళ్ళకి ఆత్మకు శాంతి కలగాలి, వాళ్ళ కుటుంబానికి 20 లక్షల పరిహారం అంటే 20 లక్షలతో వాళ్ళ ప్రాణం సరిపోద్ది అంటారు, ఈక్వల్ అవుతుందా? అవుతుందా? ఆ కుటుంబానికి ఆ పోయిన లోటు తీరుతుందా? ఎన్ని కోట్లు, ఒక మనిషి విలువ అంతేనా, 20 లక్షలేనా? ఆ కుటుంబానికి ఆదరణ ఏమన్నా ఉంటుందా? తర్వాత పలకరించి దిక్కుంటుంది ఎవరన్నా, పలకరింపు ఇంపార్టెంట్ అండి. అది ఎవరైనా జరిగిందంటే ఫస్ట్ పలకరిస్తారు పోయి, అది ఒక ధైర్యం ఇస్తుంది. ఆ ధైర్యం ఎంతమంది ఇవ్వగలుగుతున్నారు ఆ కుటుంబాలకి? అంటే జరుగుతూ ఉంటే మీరు ధైర్యం ఇమ్మని కాదు నా ఉద్దేశం. అసలు ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? నేను చెప్పినాను కదా ఇందాక అన్ని. ఒక డ్రైవర్ డ్యూటీ ఎక్కేటంటే నెక్స్ట్ డే వాడు డ్యూటీ ఉండకూడదు, ఫుల్ రెస్ట్ ఇచ్చేయాలి. ఏమైనా మెంటల్ టెన్షన్ ఉందా, అవన్నీ కూడా మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాతనే బస్ ఎక్కించాలి. సో పక్కన ఇంకో డ్రైవర్ రెడీగా ఉండాలి, వాడిని గమనిస్తూ ఉండాలి ఏం చేస్తున్నాడు అని. వీడు పడుకొని నిద్రపోయి వెనక ఒక సీట్ ఉంటుంది, అది కూడా ఇప్పుడు మనుషులకి ఇచ్చేస్తున్నారు లేండి డబ్బుల కోసం, వాళ్ళు కూడా పడుకోబెట్టేస్తున్నారు. అది కాకుండా నువ్వు రెస్ట్ తీసుకో బాబు, నేను డ్రైవ్ చేస్తాను, ఒక్కడే డ్రైవ్ చేసుకుంటుంటాడు. ఏమన్నా ఆయనకి సడన్గా నేను అంటున్నానండి, ఏమైనా గుండెపోటే వస్తుంది, గబుక్కుని కడుపు నొప్పి వస్తుంది, ఏమైనా జరుగుతుంది, ఎవరు తీసుకుంటారు స్టీరింగ్? ఏముంది మేడం, ఇప్పుడు నడిపేటప్పుడు స్ట్రైన్ అవ్వడం వల్ల కళ్ళు మూతపడ్డాయంటే చాలు, కళ్ళు ఒక్కసారి మూసాడంటే అవుట్. ఇప్పుడు అలా ఎంత రెప్పగొట్టకుండా డ్రైవ్ చేస్తున్నాడంటే ఇద్దరిని పెట్టండి, సగం దూరం ఒకడు సగం దూరం ఒకడు, ఇద్దరికి ఒకరికొకరు తోడుకుంటారు కదా. అలా చేయకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లు సింగిల్గా పెట్టేసి అలా. ఇప్పుడు ఆ కేసులో ఏం జరిగిందని మనకు తెలియాలి, ఇంకా తెలియాల్సింది. డ్రైవర్ దొరికాడలేదు తెలియదు. ఈ లోపల 14 మంది ప్రాణాలు పోయినాయి, ఒక 25 మంది పైనే గాయాలైనవి. దయచేసి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు, ప్రైవేట్ ట్రావెల్స్కి లైసెన్సులు ఇవ్వద్దు, ఇచ్చినా కూడా లిమిటెడ్గా ఇవ్వండి, ఇచ్చినా కూడా ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదనేది చెక్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎవరిని ఒత్తిడి చేయట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు, రిక్వెస్ట్. ఎందుకంటే ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవడం కరెక్ట్ కాదు. ప్రజల ప్రాణాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ప్రాణాల కన్నా విలువైనవి ప్రజల ప్రాణాలు. అందరూ ఈక్వలే, అందరూ తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళమే, అందరూ కష్టపడి బతికిన వాళ్ళమే. వెండి సిల్వర్ స్పూన్తో ఎవరు రారు పుట్టగానే, అర్థమైందా? అది నేను చెప్పదలుచుకుంది. నాకు చాలా బాధగా ఉంది, అందుకే ఎమోషన్. దీన్ని బేస్ చేసుకొని కూడా సినిమా కూడా రావడం జరిగింది, జర్నీ అనే సినిమా తీశాడు. సేమ్ ఎగ్జాక్ట్ గా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క కుటుంబాన్ని అందులో చూపించాడు. ఇక్కడ కూడా అంతే, ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళ వాల్యూస్ ఉంటాయి. వాళ్ళింటో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వాళ్ళని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డలు ఎవరో ఉంటారు ఇంట్లో. సో అది ఆలోచించాలా. మనం కోట్ల రూపాయలు మనకు ఉన్నంత మాత్రాన మనము ఏదో గొప్పవాళ్ళం కాదు. మనం అంటే ఎవరైనా డబ్బున్నోళ్ళు, వాళ్ళ ప్రాణాలు కూడా, మామూలు వాళ్ళ ప్రాణాలు కూడా, మధ్యతరగతి వాళ్ళ ప్రాణాలు కూడా ప్రాణాలే. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, బస్సుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాంటి జరగకుండానే ఏమైనా అడ్వాన్స్డ్ మెజర్స్ ఉన్నాయేమో ఆలోచించి దయచేసి ఈ ప్రైవేట్ బస్సుల విషయంలో కొంచెం అలర్ట్గా ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.